ప్రజల ఒపీనియన్ ఏంటనే చూసాం. ఒకసారి కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో అక్కడ ఉన్న రైతులు కానీ అక్కడ ఉన్న పబ్లిక్ కానీ కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలపై ఏమంటూ ఉన్నారు ఒకసారి చూద్దాం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ కొనుగోళ్ల విషయం లోపల అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడంతో తెలంగాణ ప్రజలపై చాలా వరకు కూడా భారం పడినటువంటి పరిస్థితి కనబడుతుంది. విద్యుత్ డిస్కంల యొక్క కొనుగోళ్ల లోపల ఇటు ఛత్తీస్గఢ్ లోపల ఉన్నటువంటి మార్వా ప్లాంట్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయడంతో తెలంగాణ ప్రజలపై చాలా అధికమైనటువంటి భారం పడింది. దీనివల్ల వేల కోట్ల రూపాయలు కూడా తెలంగాణ ప్రజలు నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే గతం లోపల ఇటు విద్యుత్ కొనుగోళ్ల విషయం చేపట్టినా కానీ విద్యుత్ సరఫరా ఎట్లా ఉండేది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది, రైతులు ఏమన్నా అసంతృప్తి గురవుతున్నారా అనేటువంటిది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ మనము కొత్తపల్లి లోపల ఉన్నటువంటి కొంతమంది రైతులు ఉన్నారు. చెప్పండి, గతం లోపల ముఖ్యమంత్రి అంగరంగ వైభవంగా మేము 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పడం జరిగింది. నిజానికి గత ప్రభుత్వము 24 గంటల కరెంట్ ఇచ్చిందా? అప్పటికిప్పటికీ ఏమైనా తేడా ఉందా? 24 గంటల కరెంటు ఇవ్వలేదు, కానీ వీళ్ళు గొప్పలు చెప్పుకున్నారు తప్ప 24 గంటల కరెంటు ఏ రైతు కూడా అవసరం లేదు. అది ఇచ్చింది కూడా ఆ 12 గంటలు కూడా కరెంటు ఇవ్వలేదు. ఆ ఇచ్చిన దాంట్లో కూడా కరెంటు పోకుండానే ఉన్నది. అయినప్పటికీ కూడా ఈ కరెంటును ఎట్లా కొనుగోలు చేసిరు, ఎట్లా ఇస్తున్నారు అన్న విషయం రైతులకైతే తెలియదు. కానీ కరెంటు నిరంతరంగా ఉన్నది. కానీ రాష్ట్రం మీద మాత్రం భారీ అయిన అప్పులు మీద పడ్డాయి కాబట్టి చాలా రైతులు అసంతృప్తిగా ఉన్నారని చెప్పేసి ఇప్పుడు ఇటు కమిషన్ కూడా వేయడం జరిగింది. కమిషన్ వేసేటప్పుడు కూడా విచారణకు నేను రాలేను అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? అంటే తప్పు చేసిండు కాబట్టి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసిందా? అదే కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి గారు డొంకతి కూడా సమాధానం చెప్తూ ఏదో కమిషన్కు లేఖ రాసి తన ఏదో కమిషన్ ఏదో తప్పు చెప్పింది, నాకు మేము అంతా సరిగా చేసినాం, మా మీదనే అబండాలు వేస్తున్నాం, మిగతా ఏదైతే తెలంగాణ ఏర్పడినప్పుడు ఏదైతే ఉన్నదో బంగారు తెలంగాణ చేస్తానన్నటువంటి కేసీఆర్ సహజ వనరులు అన్ని ఉన్నట్టుగా మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి బడ్జెట్ లోపల ఇవాళ ఛత్తీస్గఢ్ నుండి విద్యుత్ కొనుగోలు కుంభకోణం చేసి వారి యొక్క కేసీఆర్ కుటుంబం ఇందులో వారి యొక్క స్వలాభం కోసం ఈ విద్యుత్ కొనుగోలు చేసినట్టుగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. రైతులందరూ కూడా దీనిపై అసంతృప్తితో ఉన్నారు. మొన్నటి వరకు ఏదైతే కమిషన్ వేసే వరకు కూడా వాళ్ళకి నోటీస్ వచ్చే వరకు కూడా ఈ రైతులకు కూడా ఈ విషయం లోపల ఎటువంటి అవగాహన లేదు. ఇప్పుడిప్పుడే వాళ్ళకు కూడా అర్థమవుతా ఉంది. కేసీఆర్ ఏదైతే ఈ ఛత్తీస్గఢ్ నుండి విద్యుత్ కొనుగోలులో కేసీఆర్ నోటీసులు వచ్చినాక రైతులకు కూడా కేసీఆర్ వాళ్ళ స్వలాభం కోసం ఈ ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు చేసినట్టుగా వాళ్ళకి అర్థమవుతా ఉంది రైతులకు. మీరు చెప్పండి, గతం లోపల 24 గంటల కరెంటు ఇచ్చామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు 24 గంటల ప్రభుత్వం ఇస్తున్నాము అని చెప్తుంది. మీకు నిజంగా ఏమైనా తేడా కనబడుతుంది? 24 గంటల విద్యుత్ రైతులకు అందుతుందా, అంతలేదా? ఇప్పుడు ఈ గవర్నమెంట్ అందుతుంది, ఈ గవర్నమెంట్ ఇస్తుంది. కాకపోతే ఏంటంటే కేసీఆరే రైతుల మీద అదనపు బాణం వేసి దాని అడ్డగోలుగా ప్రజలకు తెలియకుండా చేసింది కరెంటు కొని. మీరు చెప్పండి, మొత్తానికి ఈ విచారణకు కేసీఆర్ హాజరవ్వడం లేదని చెప్పడం జరిగింది. దీన్ని ఎలా చూస్తారు? అది తప్పు చేసి తప్పించుకోవడం అనేది ఖచ్చితంగా కనబడుతుంది. విచారణ సంస్థలకు హాజరు కావాలి. తప్పు చేయనప్పుడు ఆయన సమాధానం చెప్పుకోవాలి తప్ప నేను తప్పు చేయలేదని చెప్పేసి ఆ విచారణ సంస్థలనే తప్పు పట్టడం చాలా అది నీచమైన పని అని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. ఇది మొత్తానికైతే 2014 లోపలనే ఇటు తెలంగాణ లోపల వనరులు సమృద్ధిగా ఉన్నా కానీ ఛత్తీస్గఢ్ నుంచి ఇటు విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ 2016-17 ప్రాంతం లోపల తెలంగాణ లోపల ఉన్నటువంటి యాదాద్రి, జూరాల ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ నుంచి పెద్ద ఎత్తున కూడా ఉత్పత్తి అవుతున్నా కానీ తిరిగి ఛత్తీస్గఢ్ నుంచి కేవలం కమిషన్ కోసమే విద్యుత్ కొనుగోలు చేసినారని చెప్పి రైతులైతే ఇటు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా కేసీఆర్ తప్పు చేశాడు కాబట్టి ఖచ్చితంగా విచారణ కమిషన్ ముందు హాజరు కావాలి, తను చేసినటువంటి తప్పులు ఒప్పుకోవాలని చెప్పి అయితే రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కొత్తపల్లి నుండి. ఎక్కడ చూసినా కూడా అంటే వరంగల్లో చూసినా, కరీంనగర్లో చూసినా